శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి జూలై 11వ తారీఖున అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేరవచ్చినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరు ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధననిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాచింది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు సుబ్రహ్మణ్య రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9391970264. చాలా నమ్మకమైన గురువుగారు అండి. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరిగి తీరుతుంది. నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే వీరికి రేపటి రోజున చాలా రకాలుగా అన్ని రకాల జీవితం అనేది మలుపు తిరగబోతుందని చెప్పుకోవాలి. ముందుగా మరి ఇంతకీ ఈ జీవితము అసలు మీ సంఘటన ద్వారా ఎందుకు అన్ని రకాలుగా మలుపు తిరగబోతుంది, ఇది నిజమేనా, ఇవన్నీ కూడా మనం పూర్తిగా వీడియోలు తెలుసుకుందామండి. మరి వీడియో ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూడండి, అప్పుడైతే మీకైతే అర్థమవుతుంది. ఇక ఈ రాశివారి గారు వ్యక్తిగతంగా కనుక మనం గమనించినట్లయితే చాలా మంచి దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారండి. ఏ సమస్యలైనా కానీ ఎదిరించగల సామర్థ్యాలు వీరికి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే వీరికి ఏదైనా కానీ ఒక సమస్య వస్తుంది అని ముందుగానే తెలిసిపోతుంది అనమాట. అంటే చిన్నప్పటి నుండి కూడా వీరికి ఉన్నటువంటి బరువు బాధ్యతల వల్ల కావచ్చు, లేదంటే వీరు ఎదుర్కొన్నటువంటి కష్ట నష్టాల సమస్యలు కావచ్చు, ఇలా ఏదైనా కానీ వీరికి ముందే ఏదైనా ఒక విషయం జరుగుతుంది అనేటువంటి ముందే లోపే ఏదైనా కానీ ఆ రోజు ఇలా జరుగుతుందని చెప్పి ఒక అంచనాకైతే వీరు వస్తారనమాట. ఒక కష్టము, ఒక సమస్య రాబోతుంది అనేటువంటి విషయాన్ని వీరికి గ్రహించగలిగినటువంటి శక్తి ఎక్కువగా ఉంటుంది. దైవబలం కావచ్చు, లేదంటే వీరికి ఉన్నటువంటి మంచి తెలివితేటలు కావచ్చు, ఇలా ఏదైనా కానీ అన్ని విధాలుగా చూసినప్పుడు కూడా జీవితంలో వీరు ఎదుర్కొన్నటువంటి కష్ట నష్టాల వలన ఒక తర్వాత లాంటి ఒక సమస్య తర్వాత ఒక కష్టం తర్వాత ఏదో ఒకటి వస్తూనే ఉంటాయని ఎదుర్కొంటూనే ఉంటారని ముందుగానే జీవితంలో ఏం జరుగుతుందో కూడా ఇట్టే పసికట్టేస్తారు. ఈ విధంగా వీరికి మైండ్ సెట్ అనేది చాలా ఉంటుందండి. ఎందుకంటే వీరు చాలా ఎక్కువగా కోపాన్ని కూడా కలిగి ఉంటారు. అలాగే కోపాన్ని తనటువంటి మంచి మనసును కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఇంకా ఎవరైనా కానీ కష్ట నష్టాలు ఉంటే మాత్రం వాళ్ళని చూస్తూ అస్సలు ఊరుకోలేరు. తగినటువంటి విధంగా సహాయాన్ని అందించడంలో ముందే ఉంటారు. అంటే ముందుగా వీరుకున్నటువంటి అంటే వీరికున్నా లేకపోయినా ఎదుటి వారు సంతోషంగా ఉన్నారా లేదా అని చెప్పి చూసుకొని వారి సంతోషాన్ని చూసుకొని పోనీళ్ళు మనకు లేకపోయినా వారికి ముందుగా దక్కిందా సంతోషంగా ఉందా అని చెప్పి అనుకుంటూ ఉంటారన్నమాట. అంతవరకు తృప్తి పడతారు. అలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు కాబట్టి భగవంతుడు వీరికి కూడా ఎప్పుడు వీళ్ళని మంచి స్థానంలో నిలబడే ఉంటాడండి అని చెప్పుకోవచ్చు కూడా. ఎందుకంటే వీరికి ఏదైనా కానీ మంచితనం ఉన్న చోటే కదండి భగవంతుడి యొక్క సంతోషించి ఉంటాడు. కాబట్టి వీరికి మంచితనం అలాగే ధర్మ మార్గంలో వీళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు భగవంతుడు అనేది తప్పకుండా సహాయాన్ని అందిస్తూ ఉంటాడు. కాబట్టి అలాగే వీరికి దైవబలం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రాశి వాళ్ళు ఏంటంటే ఎన్ని సమస్యలు కష్టాలు ఉన్నా ఎదుర్కొన్నప్పటికి కూడా వీరికి ఏంటంటే ఒక మనోధైర్యం అనేది ఎప్పుడు కూడా ఉంటుందండి. ఇక అసలు ఈ విషయం ఏమిటి, రేపటి రోజున వీరికి వచ్చేటువంటి సంఘటన ఏమిటి, ఇలాంటి ఎక్కువగా మనం ఎదుర్కొంటున్నాము అనేది కూడా వీరు ఎక్కువగా ఆలోచించి కొన్ని డిప్రెషన్లోకి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. అయితే మీకు ఒక సిచ్యువేషన్ ఎదురైంది అనుకోండి, దాన్ని బేస్ చేసుకుని దాన్ని ఏదో విధంగా దాని నుండి దూరం చేసే విధంగా ఉన్నటువంటి తెలివితేటలతో చక్కగా ఆ యొక్క సమస్య నుండి అయితే మీరు బయటపడతా అని చెప్పుకోవాలి. అలాగే రేపటి రోజున ఒక సిచ్యువేషన్ మిమ్మల్ని కొంచెం టెన్షన్ గురి చేసినటువంటి ఒక సిచ్యువేషన్ కూడా మీకైతే ఎదురు కాబోతుంది. ఆ యొక్క సిచ్యువేషన్లో కూడా మీరు ఏంటంటే అండి మీరు చేసేటువంటి పని పట్ల కానీ, లేదంటే మీరు ఏదైనా ఒక పని చేస్తున్నా కానీ, ఎవరితో కూడా మాట్లాడుతున్నా కానీ ఆ సిచ్యువేషన్ చాలా చాకచక్యంగా అయితే మీరు ఎదుర్కొంటారు. అలాగే మీ పని మీరు కూడా సజావుగా చక్కగా మీరైతే ఆ పనిలో మంచిగా విజయాన్ని అయితే నైపుణ్యాన్ని అయితే కనబరిచి సక్సెస్గా అయితే రేపటి రోజున మీ పని మీరు చేయగలుగుతారని చెప్పుకోవాలి. తర్వాత రేపటి రోజుకి రోజుకి వాయిదా వేయకుండా ఉన్న చోటనే ఆ రోజునే ఆ పని అయితే పూర్తి చేస్తారు. అలాగే ఏదైనా సమస్య వచ్చినా ఆలోచిస్తూనే మీరు మీ పని చేస్తారనమాట. ఇక మీరు అసలు ఏది కూడా అడ్జస్ట్ చేయలేటువంటి మంచి క్లిష్టమైన పరిస్థితి కూడా ఎదుర్కొంటారు. అది కూడా ఒక స్త్రీ ఏంటంటే మీరు చాలా రోజుల నుండి ఒక అమ్మాయితో మాట్లాడడం కానీ, లేదంటే ఓ బంధాన్ని దూరం చేసుకోవడం కానీ, ఆ అమ్మాయితో మీరంటే మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏదైనా సరే మీరు దూరమైనటువంటి రిలేషను మీ ఇద్దరిద్దరు మళ్ళీ కలిసి కలవబోతున్నారని చెప్పుకోవచ్చు. ఆ అమ్మాయికి నాకు ఇంక ఎటువంటి సంబంధం లేదు. బంధువర్గం కావచ్చు, లేదంటే ఇంకేదైనా ప్రేమించినటువంటి వ్యక్తి కావచ్చు, ఇలా ఎవరైనా కానీ ఒక అమ్మాయి అండి మీరు దూరం చేసినటువంటి ఆ అమ్మాయి తిరిగి మరలా రేపటి రోజున మీ జీవితంలోకి రాబోతుందని చెప్పుకోవాలి. అంటే కని విని ఎరుగినటువంటి ఆశ్చర్యానికైతే మీరు
రేపటి రోజున గురవబోతారని చెప్పుకోవాలి. ఎందుకంటే అండి, చాలా సంవత్సరాల తర్వాత ఒక బంధాన్ని మనం మరలా తిరిగి కలుసుకుంటే, ఆ బంధాన్ని మనం రిసీవ్ చేసుకున్నామంటే ఎంతో సంతోషంగా ఉంటుంది చెప్పండి. అది ఓన్లీ ఏంటంటే ఒక ప్రేమికులు కానీ, స్నేహితులు కానీ ఇలా ఎవరికైనా కావచ్చు. ఇలా రేపటి రోజున మీరు మీ బంధాన్నయితే దూరం చేసుకొని చాలా రోజుల నుండి బాధపడుతున్నారు. ఆ బంధం తిరిగి రావడం వల్ల మీరు చాలా అంటే చాలా ఆనందంగా ఉంటారు. రేపటి రోజున మీకు ఆ సంఘటనతో మీ జీవితంలో అనేక మలుపులు కూడా తిరగబోద్దాయని చెప్పుకోవాలండి. అంటే మీకు మీ బంధంతో పూర్తిగా తెగదింపులయిపోయినియి. ఇంకా వాళ్ళని మేము ఎప్పటికి కూడా కలుసుకోలేమనేటువంటి క్షణంలో మీరేదైనా కానీ అంటే, మీ తరపు వాళ్ళు కానీ, లేదంటే మీరు ఓపెన్‌గా ఏదైనా సంబంధించినటువంటి వివాహాలకు కానీ ఇలా సంబంధించి మీ వివాహానికి సంబంధించి చర్యలు చేపట్టడం కానీ, ఇలా జరుగుతున్నప్పటికి కూడా మీకు ఎవరితో కూడా సెట్ కావడం లేదని చెప్పి అనుకున్నటువంటి సమయంలో, మీరు కోల్పోయినటువంటి బంధాన్ని మరలా మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత, మీకు వచ్చినటువంటి ఆనందం అంతా ఇంత కాదని చెప్పుకోవాలి. కాబట్టి ఈ విధంగా అయితే రేపటి రోజున మీ బంధాన్ని మరలా మీరైతే తిరిగి పొందబోతున్నారని చెప్పుకోవాలండి. చాలా ఆశ్చర్యమైనటువంటి సంఘటన మీ జీవితంలో ఎన్నో మలుపులు తిరగటానికి కూడా ఇదొక పెద్ద కారణం అయితే కావచ్చు. ఆ బంధం మిమ్మల్ని మరలా తిరిగి కలుసుకోవడం వల్ల వారితో మీరు మరలా మీ బంధాన్ని కొనసాగించబోతున్న అర్థం అనమాట. ఇక మీరు కలలో కూడా ఊహించినటువంటి ఆ సంఘటన రేపటి రోజున మీకు ఎదురు కావడం వల్ల చాలా ఆశ్చర్యానికి అయితే మీరు గురవుతారని చెప్పుకోవాలి. అయితే ఆ బంధం మిమ్మల్ని ఎత్తుక్కొని రావడం వల్ల కూడా మీ మనసుకు ఎంతో సంతోషంగా ఉంటుంది. అలాగే ఆమెతో ఉన్నటువంటి అంటే మీకున్నటువంటి ఆ పాజిటివ్ వైబ్రేషన్ అనేది రేపటి రోజున మీరు మీ జీవితంలో మంచి మార్పునైతే తీసుకురాబోతుందని చెప్పుకోవాలి. ఒక అమ్మాయి ప్రేమించండి అమ్మాయి కావచ్చు, మీ జీవితంలో ఒక స్నేహితురాలు కావచ్చు, ఇలా ఎవరైనా కానీ మీకు దూరమైనటువంటి భాగస్వామి మరలా తిరిగి కలుసుకోవడం కావచ్చు. ఇలాంటిది అనమాట. రేపటి రోజున ఏదైతే బంధాన్ని కోల్పోయారో ఆ బంధాన్ని మరలా మీరు తిరిగి మీ జీవితంలో స్వాగతిస్తారు. అయితే ఇంకా ఎవరైనా అపార్థం చేసుకొని ఉన్నా మీ జీవితం నుండి వెళ్ళిపోయినటువంటి ఏ స్త్రీ అయినా కావచ్చు, వారి యొక్క పొరపాటును వారు తెలుసుకొని చక్కగా మీ జీవితంలో రావడం అయితే కాకుండా, మీ యొక్క సలహా సూచనలతో మీకు రాజయోగం అయితే తప్పకుండా అతి త్వరలోనే కలగబోతుందని కూడా చెప్పుకోవాలండి. అంటే తప్పు చేశారనేటువంటి బాధతో మీకు చాలా అంటే చాలా హెల్ప్ చేయనటువంటి సిట్యుయేషన్‌తో మిమ్మల్ని హెల్ప్ చేయాలనో, లేదంటే వారికి ఇంకేదన్నా అవసరమైనటువంటి ఏదైనా అవసరానికో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుందండి. ఆ కాంటాక్ట్ అవ్వటంతో మీరు మరలా చక్కగా ఒకరినొకరు మనసులను అర్థం చేసుకోవడము, ప్రేమికులైతే మనసును అర్థం చేసుకోవడము, లేదంటే ఏదైనా తప్పు జరిగితే ఇలా తప్పు జరిగిందని చెప్పి స్నేహితులు మరలా తిరిగి కలుసుకోవడం ఇలా అనమాట. ఇక అలాగే రేపటి రోజున మీకు వృత్తిపరంగా, వ్యాపార పరంగా అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మీరు చెప్పినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా మీకు అన్ని విజయాలైతే రేపటి రోజున సంప్రాప్తిస్తాయని చెప్పుకోవచ్చండి. అలాగే మీ ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా అయితే కనిపిస్తున్నాయి. అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకున్న వారికి, విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి రేపటి రోజున పూర్తిగా అనుకూలంగా అయితే మాకు కనిపిస్తుంది. ఇక మీరు రేపటి రోజున చక్కగా ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత పూజ గదిని అంతా కూడా శుభ్రం చేసుకొని, లక్ష్మీదేవి ముందు చక్కగా మీరైతే అష్టోత్తరాలు చదువుకొని, దీపం వెలిగించుకొని, మనస్ఫూర్తిగా మీ మనసులో ఉన్నటువంటి బాధ కానీ, కోరిక కానీ సంకల్పం చేసుకొని, గతంలో ఏదైనా తప్పు చేసినా కానీ, మా బంధం మేము కోల్పోయినా కానీ, మరలా తిరిగి నువ్వైతే సహకరించమ్మా అని చెప్పి అమ్మవారికి ఒక మంచిగా మీరైతే సంకల్పం చెప్పుకోండి. ముందు ముందు రోజులు ఎందుకంటే ఆ బంధాన్ని మీకు చాలా అంటే చాలా సంతోషంగా, ఆనందంగా అయితే ఆ బంధంతో మీరు జీవనాన్ని సాగిస్తానే చెప్పుకోవాలి. ఇక అలాగే రేపటి రోజున వృత్తి, ఉద్యోగ, వ్యాపారం సంబంధించిన వారికి కూడా అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున చాలా అనుకూలంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చండి. ఈ విధంగా అయితే రేపటి రోజున మీకు ఎంతో చక్కగా ఆనందంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవాలి. ఇక ఆరోగ్య విషయానికి వస్తే కనుక రేపటి రోజున మీరు చాలా జాగ్రత్తగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలని చెప్పుకోవాలి. అలాగే ప్రయాణాల విషయంలో కూడా మీకు తగు జాగ్రత్తలు పాటించాలి. అనుకూలంగా ఉన్నప్పటికి కూడా తగు జాగ్రత్తలైతే తప్పనిసరండి. దూర ప్రాంతాలకు ఎటువంటి ప్రాంతాలకు వెళ్ళినా కానీ కొంచెం ప్రయాణాలైతే తప్పకుండా మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ జాగ్రత్త అనేది తప్పకుండా పాటించాలి. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి సంబంధించి కొత్తగా ఏదైనా ఉద్యోగ అవకాశాలు రావటం కానీ ఇలాంటివి కూడా రేపటి రోజున మీ జీవితంలో జరుగుతాయి. ఈ విధంగా గ్రహచలనం రీత్యా మీకున్నటువంటి ఆకాంక్ష, కోరిక, భయం వలన మీకు అవకాశాలన్నీ కూడా చాలా అంటే చాలా వరకు తగ్గుముఖం పట్టాయని చెప్పుకోవచ్చు. కాబట్టి మీలో ఉన్నటువంటి భయం పక్కన పెడితే మీకు వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. అంటే ఏంటంటే మనకి ఏదైనా ఒక అవకాశం వచ్చినప్పుడు కూడా మనలో ఉన్నటువంటి భయం ఎక్కువగా ఉండడం వల్ల అయ్యో మనం ఫేస్ చేస్తామో లేదో అని చేయగలమో లేమో అనేటువంటి ఒక నిరాశ మనల్ని తింటూ ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి భయాల్ని పెట్టుకున్నప్పుడు మనం ఏ పని కూడా చేయలేమండి. కాబట్టి అటువంటి భయాన్ని మీరు పక్కన పెట్టి చక్కగా మీకు వచ్చినటువంటి ఏ అవకాశాలైనా కానీ మీరైతే వినియోగించుకోండి. జీవితంలో మీరు మంచి ఉన్నత స్థిరాలకైతే చేరుకుంటారు. అలాగే కొన్ని పరిస్థితులు మీరు ఎక్కడానికి కొంత సరైనటువంటి సలహాలు కూడా అవసరం కాబట్టి కుటుంబ పరంగా లేదంటే మీకు సంబంధించిన వ్యక్తుల ద్వారా మంచి సలహాలనైతే తీసుకోండి.
మీరు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠిస్తే మీలో ఉన్నటువంటి భయం అనేది పూర్తిగా తొలగిపోతుందండి. ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు. మీరు ఎవరికైనా కానీ అప్పు ఇచ్చి ఉంటే వారి నుండి రేపటి రోజు మీ ధనాన్ని తిరిగి పొందేటువంటి ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. మీ జాతక ఫలితాలు స్పష్టంగా కూడా ఉన్నాయి. అలాగే మీకు సంబంధించినటువంటి లోన్ల విషయంలో ఎవరైనా అప్లై చేసి రావట్లేదు అని చెప్పి బాధపడుతున్న అలాంటి వారికి కూడా రేపటి రోజున లోన్ శాంక్షన్ అవ్వడం కానీ, గృహం అలాగే గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడము ఇలాంటివన్నీ కూడా రేపటి రోజు మీ జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే నూతనంగా ఎవరైనా వ్యాపారంలోకి ప్రవేశించాలనుకున్న వారు కూడా 1, 2 సార్లు జాగ్రత్తగా ఆలోచించి పై వ్యాపారస్తులు కొంచెం కనుక్కొని ఏ విధంగా ఎలా ఉంటుంది, ఎంత పెట్టుబడి పెట్టాలి, ఇలాంటి విషయాల్లో కూడా మీరు కొంత జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ముందు ముందు రోజుల్లో కూడా మీకు అన్నీ కూడా వ్యాపారంలో కూడా మంచి లాభాలు రావడానికి మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. మరి తెలిసినా కానీ కుంభరాశి వారికి జాతక ఫలితాలు తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.